అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ గురించి చెప్పాలంటే చాలా తక్కువ, ఎంత చెప్పినా తక్కువ. కానీ మా అమ్మ కోసం 2 మాటలు చెప్తాను నేను. మా అమ్మ మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి ఏ చిన్న అప్పచచ్చినా చాలా తల్లడిల్లిపోయింది. అయ్యో ఇట్లయింది, నా బిడ్డలకి ఇట్లా వేస్తూనే ఉంటుంది. నేను కూడా నా బిడ్డకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత నాకు కూడా మా అమ్మ ఎందుకు ఇంత మా మీద బాధపడుతుంది అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు తెలిసింది నేను నా బిడ్డ కోసం ఎంత బాధపడుతున్నా అనేది. అందుకే అమ్మ ప్రేమ మనం అనుకుంటాం, అమ్మకు నా మీద ప్రేమే లేదు, కానీ అట్లా అనుకోవడం మన తప్పు. మా అమ్మ అయితే నేను ఎంత ఆమెను కోపం చేసినా నా బిడ్డ నన్ను అన్నట్టే నవ్వుకుంటూ మాట్లాడుతుంది. అని ఏ ఒక్కరోజు నా బిడ్డలు ఇట్లా అన్నారు అని అయితే మా అమ్మ ఇప్పటికీ అనుకోదు. ఇప్పటికీ మా అక్క చెల్లెళ్ళ ముగ్గురి మీద ఒక్క తీరే ప్రేమ చూపెడుతుంది. మా అదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా మా అమ్మ మాకు మా కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. నాకు ఒక స్నేహితురాలుగా కూడా ఎంతో విషయాలు ఎన్నో అట్లా అని చెప్తుంది. నేను చెప్పినవి కూడా ఉంటుంది. మా అక్క చెల్లె, నేను, మా అమ్మ నలుగురము మేము ఒక ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మకు చదువు రాదు, ఆమె పాతకాలం మనిషి అయినా కూడా మాకంటే తెలివిగా మాట్లాడుతుంది. మాకంటే తెలివిగా సమాధానం మేము ఏదైనా బాధపడి చెప్తే ఇట్లా కాదు బిడ్డ అట్లా అని మాకే సమాధానం మంచి మాటలు చెప్తూ ఉంటుంది. అందుకే అమ్మకు రోజు ఫోన్ చేసి మాట్లాడతాం మేము. అందరు అనుకుంటారు అమ్మలకి బిడ్డలు ఫోన్ చేసి మాట్లాడితే అవసరమా, ఇట్లనా అట్లనా, ఇక ఫోన్ మాట్లాడినా అమ్మతో అన్నట్టు అనుకుంటారు. కానీ మాట్లాడుతూనే ఉంటాం మేము. ఒక్కరోజు మా అమ్మతో ఏదో ఇప్పుడు ఒకసారి వీలు కానప్పుడు మాట్లాడుకుంటాం కావచ్చు, కానీ ఎప్పుడు నేను చేయకుండా మా అమ్మాయిని చేసి మాతో మాట్లాడుతుంది. మా అమ్మ కడుపున పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం.